నమస్తే, వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ చౌరస్తాలో ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 33% రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు ఈ బిల్లు ఎంతో కీలకమని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో జిల్లా నాయకులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇవ్వాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. జరుపుకున్నాం. మేము ప్రిపేర్ అయి ఉంటుంది. మొత్తం అన్ని రంగాల మహిళలందరూ ఎక్సైటింగ్ గానే చూస్తున్నారు న్యూస్. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మరి మహిళా ఓటింగ్ శాతం ఎందుకు గుర్తు పెట్టుకోలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక ముస్లిం ఓట్ల కోసం, మైనారిటీ ఓట్ల కోసం టోపీలు పెట్టుకొని వాళ్ళతో పాటు విందులలో సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. మరి అదే రాజకీయ పరంగా మహిళా ఓటింగ్ 50% ఓటింగ్ ఉన్నది కదా. మరి మహిళా శక్తి ఎదుర్కొంటే వాళ్ళు ఎక్కడ పోతారు? అది ఎందుకు ఆలోచన ఎందుకు రాలేదు? మహిళా బిల్లుని అడ్డుకోవడానికి వీళ్ళకు ఎంత ధైర్యం? సో నెక్స్ట్ మోదీజీ మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సీజన్ లో కూడా మా బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అయ్యే వరకు కూడా మా ఫైటింగ్ అనేది ఆగదు. ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. భారత్ మహిళలతోనే సాధ్యమని నమ్మిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారు మా కోసం చట్టసభల్లో మహిళలు కూడా ఉండాలని 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే మా కోసం బిల్లు తెచ్చారో దాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ మరియు ఇండి కూటమి మా ఆత్మగౌరవాన్ని, మా హక్కులని కాలరాసింది. అదేంటి మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోయిన పురాణాలు చూసుకుంటే అట్లాంటి 70 కోట్ల మంది మహిళల ఆత్మగౌరవాన్ని, హక్కులని ఈ రోజు కాలరాసింది. రాబోయే రోజుల్లో మా హక్కుల గురించి మేము పోరాటం గట్టిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ దొంగ ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలరాస్తాం. మహిళల పట్ల గౌరవ భావాన్ని నింపే విధంగా, అదే విధంగా రిజర్వేషన్ కేటగిరీలో అందరినీ కూడా చేర్చాలని చెప్పి, రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్న వేళ ప్రపంచ దేశాలు ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే సౌదీ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అదే పాలన ఇక్కడ అందించాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఇండి కూటమి పనిచేస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నాం. ఈ
ఇక్కడ భారతదేశంలో ఉండబడే ప్రజలు 50% కంటే ఎక్కువగా ఉండబడే మహిళలు. వీరిని అందరినీ కూడా సగభాగంలో ఉండబడే మహిళలను రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేయాలి. పాలనా దక్షత వాళ్ళకు కూడా చెందాలి. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఫలాలు అనుభవించాలనే ఉద్దేశంగా ఎన్డీఏ తీసుకొచ్చిన తీరును గర్విస్తున్నాం. అదే విధంగా ఇండు కూటమి వ్యతిరేకిస్తున్న తీరును ప్రజలే చెంపపెట్టుగా చూపిస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.